సమయం తెల్లవారుజామున 3:30 గంటలైంది. గూటిలో పక్షుల కిలకిలా రావాలు ఇంకా మొదలవలేదు. ఆ నిశ్శబ్దంలో రామయ్య తన ఇంటి ముందున్న పాత ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏరా రాజా, సిద్ధంగా ఉన్నావా? ఇవాళ మన గమ్యం చాలా దూరం. ఈ 6 నెలల కష్టాన్ని భద్రంగా మార్కెట్కు చేర్చాలి. నీ టైర్ల మీద నా నమ్మకం, నా ఇంజన్ మీద నీ శక్తి రెండూ కలిస్తేనే ఈ ఏడాది మా పండగ అని అంటాడు. సీత లోపల్నుంచి వేడివేడి అన్నం పొట్లాలు కడుతూ బయటికొచ్చి, ఏమండి, దానికప్పుడే పూజ కూడా చేసేశారా? ఈ ట్రాక్టర్ కొన్నప్పట్నుంచి మీకు పెళ్ళాం బిడ్డల కంటే ఇదే ఎక్కువైపోయింది. అలా అనకు సీత. ఈ ట్రాక్టర్ మన కుటుంబంలో మూడో మనిషి. ఆనాడు మన పొలం అమ్మి కాకుండా నీ నగలు పెట్టి దీన్ని కొన్నప్పుడు నువ్వేడ్చావు. కాని చూడు, ఇవాళ పక్క ఊరివారికి అద్దె కట్టే అవసరం లేకుండా మన కష్టాన్ని మనమే మూసుకెళ్లేలా చేసిందిది. ఇది కేవలం యంత్రం కాదు, నా ఆత్మగౌరవం. సరేలేండి, గౌరవం సంగతి పక్కన పెడితే రేడియేటర్లో నీళ్లు పోసారా? నిన్న రాత్రి మల్లేష్ గారు చెప్తున్నాడు, ఘాట్ రోడ్లో ఇంజన్ వేడెక్కుతోందని. జాగ్రత్తగా వెళ్ళండి అని అంటుంది. అలా సమయం ఉదయం 6 గంటలవుతుంది. పొలంలో కోసిన వరి కుప్పలు రాసులుగా ఉన్నాయి. రామయ్య తన ట్రాక్టర్ను పొలం గట్టుదాకా చాకచక్యంగా తీసుకెళ్లాడు. రండి సాములారా, పొద్దున్నే పని పూర్తి చేస్తే ఎండ ముదరకముందే కడప చేరుకోవచ్చు. రామయ్య గారు, సొంత ట్రాక్టర్ ఉండబట్టి సరిపోయింది కానీ, లేదంటే ఈపాటికి మల్లికార్జునగాడు డీజిల్ రేట్లు చెప్పి మన ప్రాణాలు తీసేవాడు. అవును సామి, రైతుకి సొంత ఎద్దులు, సొంత బండి ఉంటేనే సగం బలం. ఏమండి, ఈసారి గింజ చాలా బరువుగా ఉంది. పొల్లు తక్కువగా వచ్చింది. దేవుడు మన కష్టాన్ని గుర్తించాడు. అవును సీత, కాని మార్కెట్లో దళారులు ఎలా ఉంటారో అని భయం. మనం ఎంత కష్టపడి పండించినా ధర నిర్ణయించేది ఆ ఏజెంట్లే కదా. మీరు దిగులు పడకండి. మన రాజా అదృష్టవంతుడు. అది గడప దాటిందంటే అన్నీ శుభాలే జరుగుతాయి. ఈ 80 బస్తాలు మన జీవితాన్ని మారుస్తాయి అని అంటుంది. అలా ట్రాక్టర్ నిండుగా బస్తాలతో మెయిన్ రోడ్డుపైకి చేరింది. అక్కడ గ్రామకారణం, వడ్డీ కాశీనాథ్ మరికొందరితో కలిసి ఎదురుచూస్తున్నారు. ఓయ్ రామయ్య, ఆగవయ్యా, ట్రాక్టర్ బ్రేక్ వెయ్యి. ఏంటి కాశీనాథ్ గారు, ఇంత పొద్దునే దారి కాశారు? దారి కాయకపోతే నువ్వు దొరుకుతావా? పోయినేడాది తీసుకున్న బాకీకి వడ్డీ పెరిగి కొండంతయింది. ఈసారి పంట మొత్తం నాకే ఇచ్చేయాలి, లేదంటే ఈ ట్రాక్టర్ తాళాలు నాకిచ్చేసి వెళ్ళు. అదేం మాటండి, పంట అమ్ముకుని పైసలు తెచ్చిస్తామని చెప్పాం కదా, మధ్యలో అడగడమేంటి? ఇది మా జీవనాధారం. సీతమ్మా, లోకం పోకడ నీకు తెలీదు. ఇవాళ మార్కెట్కి వెళ్తాడు, రేపు డబ్బులు రాలేదని మొహం చాటేస్తాడు. మాకు నమ్మకం లేదు. కాశీనాథ్ గారు, మీరు అప్పు ఇచ్చారు నిజమే, కాని నేను ఎన్నడూ మీ కళ్ళలో నీళ్లు చూడలేదు. ఈ ట్రాక్టర్ నా బిడ్డలాంటిది. దీన్ని తాకట్టు పెట్టమంటే నా ప్రాణం తీయమన్నట్టే. సాయంత్రంలోపు మీ పైసలు మీ ఇంటికి చేరకపోతే రేపు పొద్దున్నే ఈ ట్రాక్టర్ మీ పెరట్లో కట్టేస్తాను. ఇది రామయ్య మాట. ఒరే కాశీనాథ్, వదిలే, వాడబద్దం చెప్పడు, వెళ్ళనివ్వు అని శివాజీ అనగానే కాశీనాథేమీ అనలేదు. అలా ట్రాక్టర్ కొండదారి గుండా వెళ్తోంది. ఒక్కసారిగా ఇంజన్ నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. రామయ్య కంగారు పడ్డాడు. ఒరే రాజా, ఇప్పుడు దగ్ధం చేయకురా, సీత భయపడుతుంది. ట్రాక్టర్ ఆగిపోయింది. రామయ్య కిందకు దిగి బోనెట్ తెరిచాడు. వేడి సెగలు కొడుతున్నాయి. ఏమైందండి? నేనప్పుడే చెప్పాను కదా, ఇది వేడెక్కుతోందని. ఇప్పుడెలా? ఇక్కడ మనుషులు కూడా ఎవరూ లేరు. రేడియేటర్ పైపు లీకైనట్టుంది సీత. నీళ్లన్నీ కారిపోయాయి. ఇప్పుడు నీళ్లు పోయకపోతే ఇంజన్ సీజైపోతుంది. ఏమండి, అదుగో అక్కడ నీళ్లున్నట్టున్నాయి, నేను తెస్తాను అని సీత కిలోమీటర్ దూరంలో ఉన్న వాగు నుంచి బిందెతో నీళ్లు మోసుకొచ్చింది. రామయ్య కష్టపడి ఆ పైపును తన కండువాతో తాత్కాలికంగా కట్టాడు. గంటసేపు పోరాటం చేసిన తర్వాత ట్రాక్టర్ మళ్లీ స్టార్ట్ అయింది. చూశావా సీత, మన సంకల్పం ముందు ఈ యంత్రం కూడా తలవంచాలి. నువ్వు తెచ్చిన ఆ నీళ్లు మన పంటను కాపాడాయి. పద, ఇక ఆలస్యం చేయకూడదు. అలా సాయంత్రం 4 గంటలైంది. కడప మార్కెట్ యార్డ్ దగ్గర రామయ్య తన ట్రాక్టర్ను ఒక పక్కగా నిలిపాడు. వ్యాపారులు వచ్చి ధాన్యాన్ని పరిశీలిస్తున్నారు. రామయ్య, గింజ బావుంది కానీ మార్కెట్లో ఇప్పుడంత డిమాండ్ లేదు. క్వింటాల్ 1700 ఇస్తాను. ఏమంటున్నారు సామీ? 1700 మాకు పెట్టుబడి కూడా రాదు. డీజిల్ రేట్లు చూస్తే ఆకాశంలో ఉన్నాయి. కనీసం 2000 ఇవ్వండి. అబ్బే, అంతలేదు. ఇష్టమైతే ఇయ్యి, లేదంటే
వెనక్కి తీసుకెళ్ళు. అయ్యా, ఇది కేవలం బియ్యం గింజ కాదు, నా భర్త రక్తం. 6 నెలలు మట్టిలో కలిసి పనిచేస్తే వచ్చింది. మీరు ఏసీ గదుల్లో కూర్చుని రేట్లు కడతారు, కానీ మా కడుపు మంట మీకు తెలీదు. 6 పోనీలేండి, కనీసం 1900 ఇవ్వండి. అప్పుల వాళ్ళు మా ఊరి పొలిమేరలో కాచుకుని కూర్చున్నారు. సరే అమ్మా, నీ మాట తీసేయలేను. 1920 ఇస్తాను. లోడింగ్ అన్లోడింగ్ మీదే. సరేనండి రాజా, మన కష్టానికి ఇంతే వెలకట్టారు. కాని తప్పదు. పంట ఇస్తాడు. డబ్బులు చేతికి అందాయి. రామయ్య ఆ నోట్ల కట్టను కళ్ళకద్దుకున్నాడు. తన ట్రాక్టర్ ఎక్కి సీతతో కలిసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. సీత ఈ డబ్బులో 60,000 కాశీనాథ్కివ్వాలి, 20,000 విత్తనాల షాపు వాడికి, 10,000 మల్లేష్కి. ఇంకా మన చేతిలో ఏం మిగులుతాయి? మిగిలేదేముంది? రేపటి తిండికి బియ్యం, మళ్ళీ పొలం దున్నడానికి ఆశ. ఇవే మిగులుతాయి. కాని ఒక విషయం గమనించారా? మన సొంత ట్రాక్టర్ కాబట్టి ఇవాళ 5,000 అద్దె మిగిలింది. లేదంటే ఆ డబ్బులు కూడా వేరేవాడికి ఇచ్చేవాళ్ళం. కష్టం మనదైనప్పుడు ఆ కష్టాన్ని మోసే సాధనం కూడా మనదే అవ్వాలి. అలా వాళ్ళు వెళ్తూ ఉంటారు. రాత్రి 9 గంటలు. ట్రాక్టర్ లైట్ల వెలుతురులో కమలాపురం ఊరు కనిపిస్తోంది. ఊరి రచ్చబండ దగ్గర అందరూ వేచి చూస్తున్నారు. వచ్చావా రామయ్య? ఏమైంది? డబ్బులు తెచ్చావా లేక ట్రాక్టర్ తాళాలిస్తావా? ఇదిగోండి కాశీనాథ్ గారు, ఇది మీ అసలు, ఇది మీ వడ్డీ లెక్క చూసుకోండి. 1 రూపాయి తక్కువున్నా నన్ను అడగండి. నిజంగానే తెచ్చావా? ఈ రేట్లలో కూడా ఇంత డబ్బు ఎలా వచ్చింది? అది నా రాజా మహిమ. సొంత ట్రాక్టర్ ఉండబట్టి బయట ఖర్చులు తగ్గించుకున్నాను. నా సీతమ్మ కష్టం కూడా తోడైంది. రామయ్య, నువ్వు నిజమైన రైతువిరా. నీ నిజాయితీ ముందు మా అప్పులు చాలా చిన్నవి అని అంటారు. అలా రామయ్య తన ఇంటి ముందు ట్రాక్టర్ నాపి దానికి తల తాకించి మొక్కుకున్నాడు. సీత లోపల నుంచి పాలు తీసుకువచ్చింది. ఏమండి, ఇవాళ మన ఇంట్లో నిజమైన దీపావళి. అప్పుల భారం దిగిపోయింది. అవును సీత, కాని రైతు జీవితమంటే ఒక అప్పు తీర్చి మరో అప్పు చేయడం కాదు, స్వయం సమృద్ధిగా బతకడం. రేపుదయాన్నే మన ట్రాక్టరుకు కొత్త నాగలి కట్టాలి. పక్క పొలం వెంకటప్ప తన పొలం కూడా దున్నమన్నాడు. మన సొంత పని కాకుండా దీని ద్వారా మరికొంత ఆదాయం వస్తుంది. అలాగేనండి. కాని ఇవాళ హాయిగా నిద్రపోండి. మీరు, మీ రాజా ఇద్దరూ చాలా అలసిపోయారు అని అంటుంది. అలా కొద్ది నెలల తర్వాత రామయ్య ఇంటి అరుగుమీద కూర్చుని తన కొడుకు చందు చదువు గురించి ఆలోచిస్తున్నాడు. సీత, చందుగాడు పెద్ద చదువుల కోసం పట్టణానికి వెళ్లాలంటున్నాడు. మనకున్న ఈ ఎకరం పొలం మీద వచ్చే ఆదాయం వాడి ఫీజులకు సరిపోతుందా? ఎందుకు సరిపోదండి? మనం కష్టపడదాం. వాడు బాగా చదివి పెద్ద ఆఫీసర్ అయితే రేపు మనలాగా ఎవరి దగ్గరో చేయి చాచాల్సిన అవసరం ఉండదు కదా. నిజమే, కాని పట్టణంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈసారి పంటతో పాటు ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. మిర్చికి రేటు బావుంటుందని విన్నాను. అలాగే చేద్దాం. కాని ఆ వడ్డీ వ్యాపారి కాశీనాథ్ మళ్ళీ పెట్టుబడి కోసం అప్పు ఇస్తాడా? కష్టపడే మనం ఉన్నాం. ప్రాణమిచ్చే భూమి తల్లి ఉంది. ఎవరూ లేకపోయినా మనమీద మనకు నమ్మకం ఉండాలి. చూద్దాం, ఈసారి వర్షాలు కూడా కలిసి రావాలి అని అంటారు. కాలంలో మళ్లీ తోట వేశారు. కాని ప్రకృతి కన్నెర్ర చేసింది. సీత, చూడు, మేఘాలు ఎలా కమ్ముకొస్తున్నాయో. ఈ సమయంలో వర్షం పడితే మిర్చి అంతా నల్లబడిపోతుంది. మన ఆశలన్నీ నీలపాలవుతాయి. దేవుడా, ఈ ఒక్క 2 రోజులాగవా? చేతికి వచ్చిన పంటను మాకు కాకుండా చేస్తావా? అప్పుడే జోరున వర్షం మొదలైంది. రామయ్య సీత తడిసిపోతూ పంటను కప్పడానికి తాపత్రయపడుతున్నారు. సీత, ఆ కవర్లు తీసుకురా, గాలికి కొట్టుకుపోతున్నాయి. వద్దు వద్దు, నా కష్టం కొట్టుకుపోతోంది. ఏమండి, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మనం ఏం చెయ్యాలో అంతా ఆ దేవుడి దయ. అలా కొద్దిసేపటికి వర్షం తగ్గిన తర్వాత పొలమంతా బురదమయమైంది. రామయ్య కుప్పకూలిపోయాడు. అప్పుడే గ్రామ సర్పంచ్ శివాంజీ అక్కడికొచ్చారు. రామయ్యా, లేవయ్యా. ప్రకృతి మీద ఎవరికీ అధికారం ఉండదు. కానీ నువ్వు పడ్డ కష్టం వృధా పోదు. ఏం మిగిలిందని శివాంజీ? అప్పులు తీరుద్దామనుకున్నాను, కొడుకుని చదివిద్దామనుకున్నాను. అంతా ఈ మట్టిలో కలిసిపోయింది. రామయ్య గారు, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా నేను చూస్తాను. మీలాంటి నిజాయితీపరులైన రైతులు ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఊర్లో అందరూ కలిసి మీకు అండగా ఉంటారు. చూసారా, మనం మంచిగా ఉంటే
ఊరంతా మన వెంట ఉంటుంది. ఈసారి పంట పోతే పోయింది, మళ్ళీ సాగు చేద్దాం. మన ధైర్యాన్ని ఏ వర్షం తుడిచేయలేదు. అని అంటుంది. అలా ఏడాది తర్వాత చందు పట్నంలో చదువు ముగించుకుని వ్యవసాయ అధికారిగా తిరిగి ఊరికొస్తాడు. నాన్న చూడు, నేను ఆఫీసర్ అయ్యాను. ఇకపై నువ్వు అమ్మ కష్టపడక్కర్లేదు. నేను కొత్త పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో మన ఊరు వాళ్ళందరికీ నేర్పిస్తాను. చూసావా సీత, మన కష్టం ఈరోజు ఒక గొప్ప రూపం దాల్చింది. మట్టిలో నుంచి బంగారం తీయడమే కాదు, మట్టిని నమ్ముకున్నవాడికి తిరుగులేదని నా కొడుకు నిరూపించాడు. అవునండి, రైతంటే కేవలం అన్నం పెట్టేవాడు మాత్రమే కాదు, తన బిడ్డల్ను ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి వెన్నెముకగా నిలిచేవాడు కూడా.